తెలుగింట పండుగలలో సంక్రాంతికి ప్రత్యేక స్థానం. ఒక రకంగా చెప్పాలంటే మన పండుగలలో ఇదొక్కటే ఇంటిల్లిపాది ఆబాల గోపాల బంధుమిత్ర సమాగమంతో చేసుకునే పండుగ. పండుగకు 2 వారాల ముందే ఏర్పాట్లు చేసుకునే పండుగ. ఒకరినొకరు సాయం చేసుకుంటూ పిండి వంటలు చేసుకునే పండుగ. మనుషులకే కాదు, పశువులకు చేసుకునే పండుగ. సంక్రాంతి వచ్చిందంటే చాలు, వేల మైళ్ళ దూరంలో ఉన్న అందరూ ఇళ్లకు చేరుకోవాల్సిందే. ఏడాది పొడవునా మూతవేసిన ఇళ్ల తలుపులు తెరుచుకునే పండుగ ఇదొక్కటే. తెల్లవారితే ప్రతి ఇంటి ముందు ముగ్గులు దర్శనం ఇచ్చే పండుగ. అప్పట్లో సంక్రాంతి దినాలు ఇలా ఇళ్ల ముందు ముగ్గులు వేసేది, ముగ్గు పిండి దంచేవారు. రాతి ముగ్గు కొనుగోలు చేసి పెట్టేవారు. ముగ్గుల డిజైన్లను ప్రాక్టీస్ చేసేవారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముగ్గుల కోసం రంగులు వచ్చేసాయి. రకరకాల రంగుల్లో ముగ్గు పిండి అమ్మేస్తున్నారు. ముగ్గులు ప్రాక్టీస్ చేసే పనే లేదు. గంటల తరబడి వంగి కడుపు పట్టేటట్లు ముగ్గులేసే పని లేదు. వాటికి రెడీమేడ్ ప్లాస్టిక్ డిజైన్లు కూడా వచ్చేసాయి. నిమిషాల్లోనే ముగ్గేసేయొచ్చు. పిండి వంటలకు బియ్యం దంచే పని లేదు. మిల్లులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అరిసెలేయడం మానేసి స్వీట్ స్టాల్స్లో కొనేస్తున్నారు. స్పీడ్ యుగంలో సంక్రాంతి స్పీడ్ అయిపోయినా ఇప్పటికీ పల్లెల్లో అలనాటి సంప్రదాయాలను వదిలిపెట్టడం లేదు. పద్ధతిగా సనాతన విధానంలోనే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు.